దీంట్లో నేను కచ్చపచ్చడి మిక్సీ పట్టుకున్నాను కదా, ఒక పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు ఇది వేసేసుకుందాము. తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి ఆ యొక్క సగ్గుబియ్యం ఉంది, అది కూడా వేసేసుకుందాము. ఇదిగోండి, నేను ఒక 1 అవర్ ముందు సగ్గుబియ్యం ఎన్నునే కరెక్ట్ అవి నానేంత వరకు నానబెట్టేస్తాను. 1 అవర్లో నానిపోతాయి. చాలామంది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలనుకుంటారు, ఉప్మా చేసుకోవాలన్నా ఇలాంటి అవసరం లేదు. మనకి ఏంటంటే కరెక్ట్ అవి మునిగేంత వరకు వాటర్ పోసుకున్నాం అనుకోండి, చూడండి మంచిగా వచ్చేస్తుంది. వీటిని మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకొని మనము బిళ్ళల్లాగా పెట్టుకుందాం. ఇదంతా ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిపేలా కలిపేసుకుని ఒక వెలుపుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నాం అనుకుని ఫ్యాన్ గాలికైనా ఈజీగా 2-3 రోజుల్లో ఆరిపోతాయి. ఇప్పుడు నేను వడియాలు పెట్టినాక వానొస్తుంది అనుకుంటా, నాకు తెలిసి నా అదృష్టం అలా ఉంటుంది అనమాట. పొద్దున్నుండి అనుకున్నాను, సాయంత్రం అయింది పని. పొద్దున్న అయితే మంచిగా ఇప్పుడున్న ఎండకి మంచిగా ఆరిపోతుంది. ఇప్పుడైతే టైము 4:30 అవుతుంది, మంచి మబ్బు పడింది. మళ్ళీ ఇలా మనము మంచిగా కలిపిన తర్వాత ఇట్లా పెట్టేసేయండి చాలు. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం తయారు చేసుకునేది ఉంది కదా, దీన్ని మంచిగా కలిపేసుకొని ఇలా ఇదిగోండి క్లాత్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగో తాంబాలంలో పెట్టేసుకొని క్లాత్ పైన పెట్టుకున్నాను. ఎందుకంటే ఎండ ఉంటుందా ఉండదా తెలియదు. ఫ్యాన్ గాలి కింద పెట్టాలనుకున్నప్పుడు మనం తాంబాలంలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్ ప్లేట్లో పెడదాం అనుకున్నాను. క్లాత్ పైన అయితే మంచిగా ఆరుతుందని ఒక 4-5 బరసలు వేసేసాను. ఇంకా తొందరగా వాటర్ అంటే పీల్చేసుకుంటుంది. అలా వేలుతూ పెట్టామనుకోండి, చూసారా ఇలా వేస్ట్గా పాడేయకుండా మనము గుమ్మడికాయ జ్యూస్ తాగిన తర్వాత ఇలా పెట్టేసుకోవచ్చు. కొన్ని ఎక్స్ట్రా మిగిలిపోయినాయి కదా, వాటిని మళ్ళీ దానిపైన వేసేసి ఒత్తేసుకుందాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, మంచిగా ఒక హెల్ప్ఫుల్ అయ్యేటువంటి మెసేజ్ ఇచ్చారు. లేదంటే నేను దీన్ని చపాతీ పిండిలో అటు ఇటు పెట్టేదాన్ని. ఇలా అనుకోండి, మంచిగా వడియాలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసా, కానీ బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఒకరోజు ఎండ ఉంటే బాగుండు, కానీ నా అదృష్టం గురించి నాకు తెలుసు ఎండ ఉండదు. సర్లేండి, నా వడియాల కోసం వాన రావద్దు అనుకోవడం తప్పు. ఫ్యాన్ గాలికి అది ఆరిపోతుంది. ఓ 4-5 రోజులు ఫ్యాన్ గాలికి పెట్టేసినాం అనుకోండి, మంచిగా ఆరిపోతుంది. అది అయిపోయి ఈ విధంగా అయితే నేను గుమ్మడికాయ వడియాలు పెట్టేసుకున్నాను.